హలో వివర్స్, ఈ వీడియోలో నేను మీకు త్రీ స్క్రీన్ యాప్ ప్రీవియస్ సెషన్స్లో క్యాన్వాస్ యాప్ యూజ్ చేసి డేటావర్స్ సీన్ యూజ్ చేసినప్పుడు మనకు త్రీ స్క్రీన్ యాప్ కనిపిస్తుందని చెప్పింది. అదే స్టూడెంట్ యాప్. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టూడెంట్ యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా చూపిస్తుంది. ఇది బ్రౌజ్ స్క్రీన్. ఇక్కడ బ్రౌజ్ స్క్రీన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే అప్లై చేసి చూపిస్తాను. మిగతాదంతా కూడా అవుట్ ఆఫ్ బాక్స్ థింగ్ నుంచి వచ్చిందే. ఓవర్ స్క్రీన్ లో మనకు బ్రౌజ్ స్క్రీన్, ఈ డీటెయిల్ స్క్రీన్, తర్వాత ఎడిట్ స్క్రీన్, ఇలా త్రీ స్క్రీన్స్ ఉన్నాయి కదా. ఈ త్రీ స్క్రీన్స్ ని నేను క్యాన్వాస్ యాప్ బ్లాంక్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తానో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది మన ఎన్విరాన్మెంట్, మై పవర్ యాప్స్. అండ్ ఇక్కడ మన సొల్యూషన్ వచ్చేసి మీకు తెలుసు కదా, పవర్ యాప్స్ ప్రాక్టీస్. సో ఇక్కడ న్యూ యాప్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ న్యూ యాప్ వచ్చేసి నేను త్రీ స్క్రీన్ యాప్ అని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాను. మీకు ట్యాబ్లెట్ ఫార్మాట్ కంటే ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. ఫోన్ కావాలంటే టో ఫోన్ తీసుకోండి, మ్యాచింగ్ తీసుకోండి, క్రియేట్ పై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కంప్లీట్ బ్లాంక్ స్క్రీన్ చూపిస్తుంది విత్ ఒక స్క్రీన్తో మాత్రమే. మీరు ప్రీవియస్గా చూసినట్టయితే డేటావర్స్ యూజ్ చేసినప్పుడు మనకి త్రీ స్క్రీన్స్ వచ్చేస్తాయి: బ్రౌజ్ స్క్రీన్, డీటెయిల్ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్ విత్ డేటావర్స్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ బ్లాంక్లో మీకు వన్ ఉంటుంది. నేను ఇప్పుడు త్రీ స్క్రీన్స్ మీకు క్రియేట్ చేసి చూపిస్తాను మాన్యువల్గా. చూడండి. ఇక్కడ చూడండి, మీకు బ్లాంక్ స్క్రీన్ ఉంది కదా. సో ఫస్ట్ నేను స్క్రీన్ 1 వచ్చేసి రీనేమ్ చేస్తున్నాను బ్రౌజ్ స్క్రీన్ అని చెప్పేసి. సో రీనేమ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు నచ్చి తెచ్చుకోండి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. ఇవ్వడం మీ ఇష్టం. తర్వాత నేను ఇక్కడ గ్యాలరీ కంట్రోల్ వాడదాం అనుకుంటున్నాను. డిస్ప్లే ది డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్. సో మీకు ఇక్కడ గ్యాలరీ టైప్ చేస్తే మీకు డిఫరెంట్ గ్యాలరీ చూపిస్తుంది. దాంట్లో మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను వర్టికల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు గ్యాలరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది డేటా సోర్స్ అడుగుతుంది, అంటే ఏ టేబుల్ డేటాని డిస్ప్లే చేయాలని చెప్పేసి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది జస్ట్ బ్లాంక్ శాంపుల్ చూపిస్తుంది ఏంటని చెప్పేసి. సో మీకు ప్రాపర్టీస్లో చూసినట్టయితే డేటా సోర్స్ ఉంది కదా, ఆ డేటా సోర్స్లో మీరు ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేస్తారో ఆ టేబుల్ యొక్క డేటా అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. మన టేబుల్ వచ్చేసి స్టూడెంట్ కాబట్టి నేను స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇమేజ్ వ్యూలో చూపిస్తుంది. చూడండి, దిస్ ఈజ్ పాత స్క్రీన్ ఎట్లా చూస్తుంది అట్లా సేమ్ అట్లా చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు ఒకవేళ మార్చాలనుకుంటే వ్యూని లేఅవుట్లో మీరు లేఅవుట్ మార్చుకోవచ్చు అనమాట, మీకు ఎలా కావాలంటే అలా. సో ఇక్కడ నీకు ఇమేజ్ లేదు కాబట్టి నేను వేరే తెచ్చుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో: నేము, క్లాసు, ఐడి నెంబర్. సో ఒకవేళ మీకు ఈ ఫీల్డ్స్ వద్దు, వేరే ఫీల్డ్స్ కొట్టినా కూడా మీరు అక్కడ లేఅవుట్లో మార్చుకోవచ్చు అనమాట, ఏ కంటే అవి. అయితే గ్యాలరీకి వెళ్ళి మీరు ఫీల్డ్స్ కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నేమ్ని హైలైట్ చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, జస్ట్ బోల్డ్, జస్ట్ ఫాంట్ కలర్ మారుస్తున్నాను, ఫాంట్ సైజ్ మారుస్తున్నాను, అలాగే ఫాంట్ వెయిట్ వచ్చి బోల్డ్ ఇస్తున్నాను, ఎందుకంటే నేమ్ హైలైట్ చేద్దామని చెప్పి అంతే. సో ఇప్పుడు మనకి బ్రౌజ్ స్క్రీన్ రెడీగా ఉంది. అంటే పైన కొన్ని కంట్రోల్స్ ఇవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, తర్వాత మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడ బ్రౌజ్ స్క్రీన్ రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి, బ్రౌజ్ స్క్రీన్లో మీకు పత్రిక కార్డు పక్కన గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, మనకు డీటెయిల్ స్క్రీన్లోకి వెళ్ళాలి. సో అది ఎలా అనేది మనం ప్లాన్ చేద్దాం. సో దానికోసం మనం న్యూ స్క్రీన్ తీసుకుంటున్నాను, బ్లాంక్. దీనికి రీనేమ్ చేస్తున్నాను డీటెయిల్ స్క్రీన్ చెప్పేసి. సో ఇక్కడ డీటెయిల్ స్క్రీన్ అని ఇచ్చేసి రీనేమ్ చేయండి. డీటెయిల్ స్క్రీన్ ఇచ్చిన తర్వాత మీరు సేమ్ ఇందాక వెళ్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారో అదే కావాలంటే అదే ఇచ్చుకోండి, లేదా వేరే కావాలంటే వేరే ఇచ్చుకోండి, మీ ఇష్టం. ఇచ్చుకున్న తర్వాత మనము ఇక్కడ మేము డిస్ప్లే చేసింది డీటెయిల్స్. సో మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు డిస్ప్లే ఫామ్ అని ఉంటుంది, అది ఇచ్చేయండి. అది ఇచ్చేసి మీరు ఇక్కడ డేటా సోర్స్, అంటే ఏ టేబుల్ది యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చేయాలన్నా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇందాక డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో సేమ్ అలాగే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు స్టూడెంట్ ఫామ్ సంబంధించినటువంటి ఒక ఫామ్ లోడ్ అయిపోతుంది. ఇక చూడండి, మీకు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మీకు రైట్ సైడ్లో ప్రాపర్టీస్ కింద ఫీల్డ్స్ ఉంది, అక్కడ మీరు ఎడిట్ ఫీల్డ్స్ కూడా మాడిఫై చేసుకోవచ్చు కావాలంటే. సో తర్వాత మీరు ఇప్పుడు టూ స్క్రీన్స్ రెడీ అయ్యాయి కదా, నెక్స్ట్ ఎడిట్ స్క్రీన్. సో న్యూ స్క్రీన్ క్లిక్ చేసి బ్లాంక్ తీసుకోండి, మళ్ళీ స్క్రీన్ నేమ్ రీనేమ్ చేయండి టు ఎడిట్ స్క్రీన్.
ఇప్పుడు మనకు 3 స్క్రీన్ యాప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎడిట్ స్క్రీన్లో మనం ఏం చేయాలి, ఒక ఎడిట్ ఫామ్ చేయాలి. సో ఎడిట్ ఫామ్ కావాలంటే మళ్ళీ మనము ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు సెట్ చేసినట్టు అది మీకు ఎడిట్ ఫామ్ అని ఉంటుంది. ఆ ఎడిట్ ఫామ్ ఇచ్చేయండి. సో ఎడిట్ ఫామ్లో సేమ్ ఇందాక ఎలాగో సేమ్ డేటా సోర్స్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఒక ఫామ్ అనేది లోడ్ అయిపోతుంది. సో ఇలా మీకు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి 3 స్క్రీన్స్ రెడీ అయిపోయాయి. సో ఈ 3 స్క్రీన్స్ మనకి రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ వీటి మీద ఎలా వన్ స్క్రీన్ నుంచి ఎలా ఒక స్క్రీన్లోకి ఒక స్క్రీన్కి ఎలా మారాలి, సో అలాగే ఎడిట్ స్క్రీన్లోకి ఎలా మూవ్ అవ్వాలి, తర్వాత ఎలా అప్డేట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక ఐకాన్ పెడుతున్నాను. అంటే ఇది ఏంటంటే మనం ఎప్పుడైతే ఫామ్ని ఎడిట్ చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు మనకి రికార్డ్ అనేది అప్డేట్ అనేది అవ్వాలన్నమాట. సో ఆ చెక్ మార్క్లో ఏం చేస్తున్నాను నేను, ఇది ఈ మొత్తం ఇక్కడ ఏదైతే ఎడిట్ ఫామ్ ఉందో అది వచ్చేసి ఫామ్ 1 అనమాట. దాని క్లిక్లో మనం ఏం చేస్తున్నాము, సబ్మిట్ ఫామ్ 1 అని ఇస్తున్నాం. అంటే ఏమవుతుంది, మనం ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేది మనకి సబ్మిట్ అయిపోతుంది. మీన్స్ రికార్డ్ అనేది అప్డేట్ ఎంటీగా ఉంటేనేమో న్యూ రికార్డ్ క్రియేట్ అవుతుంది, ఒకవేళ డేటా ఉంటే అప్డేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను బ్యాక్ అని ఇస్తున్నాను. బ్యాక్ అంటే ఏంటంటే ఇమీడియట్ స్క్రీన్ ఏదైతే ఉందో దానికి సబ్మిట్ అయిపోయి బ్యాక్ స్క్రీన్ వేరే స్క్రీన్కి వెళ్ళిపోతానికి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు బ్రౌజ్ స్క్రీన్ చూడేశారు కదా, బ్రౌజ్ స్క్రీన్ ఏదైతే డేటా చూపిస్తుందో దాన్ని మనం ఇక్కడ ఎడిట్ స్క్రీన్లో డీటెయిల్ స్క్రీన్లో చూపించాలి. అలా చూపించాలంటే మనం ఏం చేయాలంటే ఆ స్క్రీన్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక ఐటెం అనే ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఐటెంలోకి వెళ్ళేసి మన గ్యాలరీ నేమ్ వచ్చేసి గ్యాలరీ 1. సో గ్యాలరీ 1 డాట్ సెలెక్టెడ్ అంటుంది. అది ఇచ్చేసినట్లయితే మీరు ఏదైతే గ్యాలరీలో సెలెక్ట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు బ్రౌజ్ స్క్రీన్లో ఏదైతే డేటా ఉందో ఇక్కడ ఏ రికార్డ్ అయితే మీరు సెలెక్ట్ చేశారో ఆ రికార్డ్ డేటా అనేది మీకు ఎడిట్ స్క్రీన్లో చూపిస్తుంది. అలాగే గ్యాలరీ 1 డాట్ సెలెక్టెడ్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు అది ఇవ్వగానే మీకు అక్కడ మనం బ్రౌజ్ స్క్రీన్లో ఏదైతే రికార్డ్ సెట్ చేసామో ఆ డేటా అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు డేటా అనేది అన్ని స్క్రీన్లలో మనకి అవైలబుల్గా ఉంది, కానీ ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్ పోవడానికి మాత్రం మనకి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మీరు ఐకాన్ చూసినట్లయితే ఈ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు మనము డీటెయిల్ స్క్రీన్కి వెళ్ళాలి. సో అందుకు వెళ్ళాలంటే ముందు మనం బ్రౌజ్ స్క్రీన్కి వెళ్ళాలి. బ్రౌజ్ స్క్రీన్ వెళ్ళేసి మీరు ఐకాన్లో నావిగేట్ ఆఫ్ స్క్రీన్ అనే డీటెయిల్ స్క్రీన్ అని ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు అది డీటెయిల్ స్క్రీన్కి మూవ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఎడిట్ స్క్రీన్ నుంచే మీరు ఈ వర్క్ మీ ఎడిట్ స్క్రీన్ థింగ్ బట్ స్కానర్ స్వాప్ ఎడిట్ అండ్ మీన్స్ డిజైన్ స్క్రీన్ నుంచే మీరు టచ్ చేసుకోవాలనుకుంటే ఆల్ట్ క్లిక్ ప్రెస్ చేసి మీరు బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు చూపిస్తుంది. లేకపోతే మీరు ప్లే బటన్కి వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ బటన్ వర్క్ అవుతుంది, మీకు డీటెయిల్ స్క్రీన్కి మూవ్ అయింది. సో తర్వాత మీరు ఇక్కడ మీరు డీటెయిల్ స్క్రీన్లో ఉన్నారు కదా, డీటెయిల్ స్క్రీన్ నుంచి మళ్ళీ మీరు బ్రౌజ్ స్క్రీన్కి వెళ్ళాలనుకుంటే ఒక బ్యాక్ ఐకాన్ నేను ప్లే చేస్తున్నాను. ఇక్కడ ఈ బ్యాక్ ఐకాన్ క్లిక్లో నావిగేట్ ఆఫ్ డీటెయిల్ స్క్రీన్ ఇస్తున్నాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే ఈ బ్యాక్ ఐకాన్ ప్రెస్ చేస్తున్నారో డీటెయిల్ స్క్రీన్ మీద అది బ్రౌజ్ స్క్రీన్కి మిమ్మల్ని మూవ్ చేస్తుంది అనమాట. చూడండి, ఆర్టికల్ ప్రెస్ చేయండి, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, మీకు ఫంక్షనల్ వెళ్ళిపోతుంది. చూసారా, వర్క్ అవుతుంది. సో డీటెయిల్స్ వ్యూకి వచ్చాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన డీటెయిల్స్ వ్యూలో ఉన్నాము. మన డీటెయిల్స్ వ్యూ నుంచి ఎడిట్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఒక ఎడిట్ బటన్ పెట్టండి. ఆ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే మనం ఎడిట్ డీటెయిల్స్కి వెళ్ళిపోతాం. సో ఐకాన్స్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్లో ఐకాన్స్లోకి వెళ్ళేసి మీరు ఆ ఎడిట్ బటన్ పెట్టేయండి. ఎడిట్ బటన్ పెట్టేసి దాని నావిగేట్లో ఎడిట్ ఫామ్ ఇచ్చేసేయండి. చూడండి, నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను నావిగేట్ ఆఫ్ ఎడిట్స్ ఫామ్ ఎడిట్ స్క్రీన్ సారీ. సో ఇప్పుడు దానికి వెళ్ళిపోయింది అనమాట. జస్ట్ ఆర్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు వర్క్ అవుతుంది తెలిసిపోతుంది వితౌట్ ప్లే. సో ఇది కూడా వర్క్ అవుతుంది.
సో ఇక్కడ నేను బ్యాక్కి వెళ్ళడానికి బదులుగా నేను ఇక్కడ ఒక న్యూ స్క్రీన్ తీసుకొని సక్సెస్ఫుల్ మెసేజ్ చూపించాలి. అంటే ఎప్పుడైతే మేము రికార్డ్ సబ్మిట్ చేస్తామో దాని సబ్జెక్ట్లో, అంటే ఇక్కడ మీకు ఆన్ సక్సెస్ అనేది మీకు ఐకాన్ మీద ఉండదు, ఫామ్లో ఉంటుంది. సో ఏం చేస్తారంటే ముందు స్క్రీన్ క్రియేట్ చేసుకోండి, సక్సెస్ స్క్రీన్. సో రీనేమ్ టు సక్సెస్ స్క్రీన్. రీనేమ్ చేసిన తర్వాత మీరు ఎడిట్ స్క్రీన్కి వెళ్ళండి. ఎడిట్ స్క్రీన్లో మీరు ఫామ్ సెలెక్ట్ చేసినట్లయితే ప్రాపర్టీస్లో మీకు ఆన్ సక్సెస్ అని ఉంటుంది అనమాట. ఆన్ సక్సెస్లో మీరు నావిగేట్ ఇచ్చేయండి. నావిగేట్ టు సక్సెస్ క్రియేట్ చేసినట్లయితే మీరు ఎప్పుడైతే పైన ఉన్న ఐకాన్ బటన్, అంటే చెక్ ఐకాన్ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు అది ఈ ఫామ్ అంటే మీకు రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినట్లయితేనే అప్పుడు నావిగేట్ టు సక్సెస్ స్క్రీన్కి వెళ్తుంది అనమాట. ఫెయిల్యూర్ అయితే మాత్రం వెళ్ళదు, ఎందుకంటే మనం ఏమి ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళదు అనమాట. ఓన్లీ సక్సెస్ అంటే ఫామ్ సబ్మిట్ అయ్యి రికార్డ్ అప్డేట్ కానీ క్రియేట్ కానీ అయితే మాత్రమే మనకు సక్సెస్ స్క్రీన్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను అంటే ఇక్కడ మీరు అంటే మనం డేటా సబ్మిట్ చేస్తే రికార్డ్ అవ్వదు కాబట్టి చూడట్లేదు. సక్సెస్ స్క్రీన్ ఇలా వస్తుంది అనమాట. సో మనం సక్సెస్ స్క్రీన్ నుంచి బ్యాక్కి వెళ్ళాలి, బ్రౌజ్ స్క్రీన్కి కానీ స్క్రీన్కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఒక ఐకాన్ పెట్టండి, బ్యాక్ ఐకాన్ పెట్టేయండి. సో ఇక్కడ నేను బ్యాక్ యారో పెట్టాను, ఆ బ్యాక్ యారో నావిగేట్లో మనం నావిగేట్ టు బ్రౌజ్ స్క్రీన్ పెడుతున్నాం, అంటే సక్సెస్ స్క్రీన్ నుంచి బ్రౌజ్ స్క్రీన్కి వెళ్ళడం కోసం అనమాట. నావిగేట్ బ్రౌజ్ స్క్రీన్. సో ఇప్పుడు మీరు ఆల్ట్ కి ప్రెస్ చేసినట్టయితే బ్రౌజ్ స్క్రీన్కి వెళ్తుంది. సో ఇట్ వాజ్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు నేను బ్రౌజ్ స్క్రీన్ మీద ఒక టెస్ట్ టైప్ పెడదాం, అంటే జస్ట్ ఈ రికార్డ్స్ వచ్చేసి స్టూడెంట్ రికార్డ్స్ అని చెప్పడం కోసం అనమాట. సో ఇక్కడ లేబుల్ పెట్టాను, ఆ లేబుల్కి వచ్చేసి టైటిల్ వచ్చేసి నేను టెస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ అని ఇస్తున్నాను. సో స్టూడెంట్స్ని కొంచెం హైలైట్ చేయండి, అంటే టైటిల్ కదా అందుకని. అది అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు బ్రౌజ్ స్క్రీన్ నుంచి ఒకవేళ న్యూ రికార్డ్ని క్రియేట్ చేయాలనుకున్నట్లయితే ఐకాన్స్కి వెళ్ళి మీకు ప్లస్ యాడ్ అనే ఒక ఐకాన్ ఉంటుంది, ఆ ఐకాన్ యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒక ప్లస్ సింబల్ చూపిస్తుంది అనమాట. ఆ ప్లస్ సింబల్ యూజ్ చేసి మీరు అంటే ఎడిట్ ఫామ్ని న్యూ ఎడిట్ ఫామ్ ఓపెన్ చేసుకొని అక్కడ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల నేను ప్లస్ సింబల్ పెడుతున్నాను. ఈ ప్లస్ సింబల్ ఆన్ సెలెక్ట్ ప్రాపర్టీలో నేను ఏం రాస్తున్నాను అంటే న్యూ ఫామ్, మన ఎడిట్ ఫామ్ ఉంది కదా దాని ఫామ్ నేమ్ ఇస్తున్నాను, ఫామ్ 1. అండ్ ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇక్కడ పవర్ ఎక్స్ ఫార్ములాలో మోర్ దెన్ 1 యాక్షన్ యూజ్ చేయాలనుకుంటే మీరు సెమీకోలన్తో సెపరేట్ చేయాలన్నమాట రెండు ఫంక్షన్స్ని. సో ఇక్కడ నేను న్యూ ఫామ్ని ఓపెన్ చేస్తున్నాను ప్లస్ నావిగేట్ టు ఎడిట్ ఫామ్. సో అందుకని నేను నావిగేట్ ఆఫ్ ఎడిట్ స్క్రీన్ ఇస్తున్నాను. నావిగేట్ ఆఫ్ ఎడిట్ స్క్రీన్. కామా ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ ట్రాన్సిషన్ అని కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అవి ఏంటనేది మన తర్వాత సెషన్లో చూద్దాము. ఇక్కడ స్క్రీన్ ట్రాన్సిషన్ ఇస్తున్నాను, ఏదో ఒకటి ఇచ్చేసేది పర్లేదు, మీకు తర్వాత అవి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ సెషన్లో కానీ తర్వాత కానీ. సో ఇచ్చేసి మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఆల్ట్ కీ ప్రెస్ చేయండి అంతే. చూసారు కదా న్యూ ఫామ్ వచ్చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో మీరు ఎడిట్ స్క్రీన్ నుంచి కూడా ఒకవేళ మీరు ఎడిట్ స్క్రీన్లో రీసెట్ బటన్ యాడ్ చేయాలనుకుంటే, అంటే రీసెట్ నథింగ్ బట్ ఎప్పుడైనా మీరు ఒక డేటా ఇచ్చారు, నాకు ఆ డేటా వద్దు మళ్ళీ బ్యాక్ ఒరిజినల్ డేటా కాకుండా రీసెట్ బటన్ క్లిక్ చేశారనుకోండి, మీరు ఎడిట్ చేసింది కాస్త అంటే ఎడిట్ చేసి సేవ్ చేస్తే కాదు, జస్ట్ ఎడిట్ చేసిన ఫామ్ మీద రీసెట్ బటన్ కొట్టేస్తే మీరు ఓల్డ్ డేటా వస్తుంది అనమాట. అంటే జస్ట్ సమ్ ఏజ్ ఉంది, ఇప్పుడు 2 to 3 మార్చారు, మళ్ళీ మీకు 3 వద్దు 2 కావాలనుకోండి, జస్ట్ రీసెట్ బటన్ కొట్టేస్తే ఓల్డ్ డేటా అనేది ఫామ్లో మీకు అప్డేట్ అవుతుంది, అంటే సబ్మిట్ అవ్వదు, జస్ట్ అప్డేట్ అవుతుంది అంతే. సో రీసెట్ వచ్చేసి రీసెట్ ఆఫ్ ఫామ్ 1, రీసెట్ ఫామ్ 1 అని చేయండి సరిపోతుంది.
సో ఇప్పుడు రీసెట్ బటన్ కూడా మనకు ఇచ్చేసాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ నౌ. మన యాప్ ఆల్మోస్ట్ మనకి కవర్ అయిపోయింది. సో మీరు ప్లే బటన్ క్లిక్ చేయండి, ఒకసారి ఫంక్షనాలిటీ చూసుకో. దిస్ ఈస్ ద బ్రౌజ్ స్క్రీన్. ఇక్కడ చూద్దాం. ఏదైనా ఒక రికార్డ్ సెలెక్ట్ చేసుకోండి, దాని మీద క్లిక్ చేయండి, మీకు ఆ డీటెయిల్స్ చూపిస్తాయి. సో వర్కింగ్ ఫైన్ జతిన్. మీరు బ్యాక్కి వెళ్ళాలంటే మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేయండి, మళ్ళీ బ్రౌజ్ వచ్చింది. సో వర్కింగ్ ఫైన్. మీరు ఏమైనా ఒక న్యూ రికార్డ్ క్లిక్ ప్లస్ మీద క్లిక్ చేయండి, చూడండి న్యూ ఫామ్ వచ్చేసింది. గుడ్. మీరు ఇక్కడ నేను యొక్క డీటెయిల్స్ ఇచ్చుకోండి, నేను చిరు అని ఇస్తున్నాను. డీటెయిల్స్ ఇచ్చేసుకొని మీరు సేవ్ చేసినట్లయితే ఇది న్యూ ఫామ్ కాబట్టి మనకు కొత్త రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి క్లాస్ 8 10 అని ఇస్తున్నాను, సేవ్ కొడుతున్నాను. ఇప్పుడు మనకు కొత్త రికార్డ్ స్టూడెంట్ రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. స్టూడెంట్ రికార్డ్ సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది కాబట్టి మనకు సక్సెస్ మెసేజ్ వచ్చింది. అదే ఫెయిల్ అయితే రాకపోయేది. మీ బ్యాక్ వచ్చాము, ఇక్కడ చూడండి మీరు చిరు రికార్డ్ క్రియేట్ అయిందో లేదని చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు చిరు రికార్డ్ అనేది క్రియేట్ అయింది. మీరు ఒకవేళ చిరు డీటెయిల్స్ చూడాలి అనుకుంటే మీరు చిరు రికార్డ్ మీద క్లిక్ చేయండి, మీకు చిరు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా. దీన్ని మీరు ఇప్పుడు ఎడిట్ చేయాలనుకోండి, పైన ఎడిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎడిట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎడిట్ స్క్రీన్కి వచ్చారు కదా. ఇప్పుడు మీరు ఒకవేళ చిరు రికార్డ్ అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అప్డేట్ చేసి మీరు సేవ్ చేస్తే చూడండి ఇక్కడ మీరు చిరంజీవి అప్డేట్ అయిందనమాట. ఇలా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకవేళ చూడండి రీసెట్ బటన్ ఎలా వర్క్ చేస్తుంది చూద్దాం. ఇప్పుడు క్లాస్ 1 ఉంది కదా, 1 క్లాస్ 6 చేశాను, అలాగే ఏజ్ కూడా చేంజ్ చేస్తున్నాను. కానీ నేను సబ్మిట్ చేయదలుచుకోవాలి, జస్ట్ మళ్ళీ ఓల్డ్ డేటా కాకుంటున్నాను, రీసెట్ కొడుతున్నాను. సో మళ్ళీ ఓల్డ్ డేటా మనకు వచ్చింది అనమాట. ఇలా మీరు 3 స్క్రీన్ యాప్ని మీరు మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ డేటా వర్సీలు ఎలా చూపిస్తుందో అలా అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.